హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇందాక మనకి చూసుకున్నట్లయితే చాలా ట్రెండ్ అండ్ ఫ్రెష్ న్యూస్ అని చెప్పొచ్చు. 24 సంవత్సరాల అమ్మాయి డి కావ్య పేరు వినే ఉంటారు. సో తన 5 years రిలేషన్షిప్ ఒక అబ్బాయిని ప్రేమించింది. సో ఆల్ ఆఫ్ సడన్ ఆ 5 years బాగానే ఉండి తనని మళ్ళీ ఆ అమ్మాయి వద్దని చెప్పి ఇప్పుడు ఆ ఇంట్లోకి వేరే అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఆ అబ్బాయి అభి. సో ఆ క్రమంలో అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం ఖమ్మం జిల్లాలో సూసైడ్ చేసుకుంది. అయితే ఈ క్రమంలో ఈ 2025 ఈ 2 months కూడా ఎక్కువ శాతం ఇవే సార్. సూసైడ్స్ కానీ, ఈ లవ్ ఫెయిల్యూర్స్, చనిపోవడాలు, చంపేయడాలు, యాసిడ్ దాడులు ఇవి ఎక్కువ నడుస్తున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఆడపిల్లలకు ఓపిక తక్కువ ఉంది, ఈగోలు ఎక్కువ ఉన్నాయి. ఈగో ఎక్కువైతే ఓపిక తక్కువ అయిపోయింది. ఆడపిల్లలకు నేను ఏమంటున్నానంటే, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే బదులు ఆడిని లాగి 4 బాది కూర్చోబెట్టి నడి రోడ్డు మీద నించోబెట్టి ఇంకొక అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఆ అమ్మాయి ధైర్యంగా నిలబడి ఉంటే బాగుండేది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం వల్ల ఏమి సమాజానికి మెసేజ్ ఇచ్చింది అంటే, తన చనిపోవడం వల్ల అంటే ఇంకొకడు ఇలా రేపు ఇంకొక అమ్మాయి భయపడుతుందా? అంతే తప్ప నువ్వు చనిపోయావు, ఆ అమ్మాయితో హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేస్తాడు, అయిపోతుంది. అంటే వాడు ఎంజాయ్ చేస్తున్న క్రమంలో రేపు ఇంకొకరికి ఇది అలవాటు అవుతుంది తప్ప, దయచేసి ఆడపిల్లలకు నేను చెప్తుంది ఏంటంటే, నా విన్నపం ఏంటంటే, మీరు ఈగో మానండి. లవ్ చేసేటప్పుడే 1-2 సార్లు ఆలోచించండి. మనల్ని 24 సంవత్సరాలు తల్లిదండ్రులు మనల్ని పెంచారు, పోషించారు. మీరు జాబులకు వెళ్ళేటప్పుడు ఈ జాబుల్లో ఎక్కడో ఏదో విధంగా మీరు లవ్ కనెక్ట్ చేస్తున్నారు. లవ్ తప్పని నేను అనట్లేదు, కానీ లవ్లో ఎన్ని ఫెయిల్యూర్లు ఉన్నాయి, ఎంత మైనస్ ఉంది, ఎంత ప్లస్ ఉంది, ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఎందుకంటే మేము మీకు చెప్పేటంత టోలం కాదు. ఎందుకంటే మా ఏజ్లో మాకు కెమెరాలు లేవు, మాకు ఏజ్లో ఫోన్లు లేవు, మా ఏజ్లో ఇంటర్నెట్లు లేవు, మా ఏజ్లో ఆన్లైన్ లేవు. ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ఉంది. అసలు ఏంటి ఆ వ్యక్తి, ఏంటి ఇలాంటి వ్యక్తి, ఏంటి ఆ కుటుంబం నేపథ్యం ఏంటి, ఆ అబ్బాయి నేపథ్యం ఏంటి, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, మనం ఆటోమేటిక్గా లవ్ చేసుకుంటున్నప్పుడు లవ్లో అట్రాక్షన్ ఉంటుంది. అట్రాక్షన్ వేరు. మన 100 కాలాల పాటు 100 సంవత్సరాల పాటు అమ్మాయితో కాపురం చేయాలనేది మన పెళ్ళి అంటారు. మన అట్రాక్షన్ అంటే లవ్ ఎన్నో ఫెయిల్యూర్లు అవుతున్నాయి, ఎన్నో మైనస్లు వస్తున్నాయి, ప్లస్ వస్తుంది. ఇది నేను అనట్లేదు, కానీ మనం చెక్ చేసుకోకుండా మీరు లవ్ చేసుకోవడమే ఫస్ట్ తప్పు అయితే, తర్వాత తొందరపాటు నిర్ణయంతో పెళ్లి చేసుకోవడం ఇంకో తప్పు అయితే, మీరు ఆల్రెడీ ఏమంటారంటే మ్యారేజ్ కాకుండానే డేటింగ్లో ఉండడం ఇంకో తప్పు అయితే, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు, మీరు చనిపోయావు, నువ్వు చనిపోయావు బాగానే ఉంది, మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, వాళ్ళ పరిస్థితి, ఆ శోభకు ఎవరు తీరు 24 సంవత్సరాలు పెంచి ఎవడో ఒకరి కోసం నువ్వు కన్నగారి కోసం నువ్వు చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఏంటి, నిన్ను కన్న అక్కజల్లులు కానీ తమ్ముళ్ళు కానీ ఉంటే వాళ్ళు ఎంత బాధపడతారు అని ఎందుకు నువ్వు బాధపడట్లేదు, ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? ఒక్క క్షణం నువ్వు ఆలోచించి తండ్రి కోసం, తల్లి కోసం, నీ కన్నదానులు అక్క చెల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఆలోచిస్తే, వీడిని ఎనాఫ్ వదిలేసాయి, వాళ్ళ కోసం నువ్వు ఉండి ధైర్యంగా నువ్వు బతకాలి, నిలబడాలి. ఈ రోజుల్లో మ్యారేజ్ మామూలుగా మ్యారేజ్లో ఎవరైనా ప్రాబ్లం జరిగితే లవ్ ఫెయిల్యూర్ అయిపోతే ఏం కొంపలిపోయింది ఏం లేదు. ఎందుకు మీకు పోతాడు, ఆడి కాకపోతే ఇంకొకడు, అంటే ఇప్పుడున్న పొజిషన్ అలా ఉంది, ఇప్పుడున్న సీజన్ అలా ఉంది. ఎందుకంటే తాత్కాలికంగా మ్యారేజ్లు ఉన్నాయి. అంటే తాత్కాలిక మ్యారేజ్లు అంటే నేను ఏంటంటే లవ్లో ఫెయిల్యూర్లు ఎక్కువ ఉన్నాయి, సక్సెస్ తక్కువ ఉన్నాయి. దాంట్లో ఎందుకంటే వాడెవడో వదిలేశాడని చెప్పి నువ్వు చచ్చిపోవడం ఎందుకు? నువ్వు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చక్కగా హ్యాపీ నువ్వు జాబ్ చేసుకుంటూ నీ తల్లిదండ్రులు పోషించుకుంటూ వాళ్ళ దగ్గర ఉండిపో. పెళ్ళి లేకపోతే బతకలేమనేది ఏం లేదు. ఎందుకంటే పెళ్ళే ఉండాలి అంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు హౌస్ వైఫ్ కాబట్టి పెళ్లి కావాలి. ఈరోజు మీ కాలంతా మీరు నించుంటున్నారు, మీరంతా మీరు సంపాదించుకుంటున్నారు, మీరు కొంతమంది భర్తలు పోషిస్తున్నారు, మీరు మీ తల్లిదండ్రులు పోషించే కెపాసిటీ వచ్చింది ఆడపిల్లలకి. ఆ ధైర్యం మీకు అన్నీ అంతా మీ సమాజం ఇచ్చినప్పుడు మీరు దీంట్లో కూడా మీరు సమానంగా ఉన్నారు కదా. పెళ్ళిళ్ళు మగపిల్లల్లో కూడా సమానంగా ఉన్నారు. ఎవరైతే మీరు చనిపోయారో, మిమ్మల్ని ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో, ఆ అబ్బాయి వల్ల నువ్వు బతకట్లే. నీ తల్లిదండ్రులు నిన్ను పోషించిన తర్వాత, నిన్ను చదివించిన తర్వాత నీ అంతా నువ్వు నీ కాలుతో నిలబడుతున్నావు. కాబట్టి దయచేసి నువ్వు చనిపోవడం అనేది మన సమాజానికి నువ్వేమిస్తున్నావు, వాడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చావు. ఎవడైతే వాడున్నాడో వాడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చావు. నేను ఏం చెప్తానంటే ఆడపిల్లలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా లవ్ చేయడం తప్పని నేను చెప్పట్లేదు. మీరు డేటింగ్లో ఉండడం తప్పని నేను చెప్పట్లేదు. ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ఇవన్నీ చేసే ముందు
25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు, ఎంత పోషించారు, మిమ్మల్ని ఎలా పెంచారు, మీ చదువు ఎలా చదివించారు, ఒక్కసారి వాళ్ళకు గుర్తు చేసుకోండి. వాళ్ళకు గుర్తు చేసుకున్నాక వాళ్ళ పరిస్థితి మీరు చూశాక ఈ అబ్బాయికి మీకు ఎన్నాళ్ళు పరిచయం, అక్కడ ఎంత పరిచయం, అట్రాక్షన్ అనేది ఉంటుంది, ప్రతి వాళ్ళ మీద అట్రాక్షన్ ఉంటుంది. దయచేసి మీరు ఎవరైనా ఒక ఆడపిల్ల మీరు సూసైడ్ చేసుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారు తల్లిదండ్రులు అనేది ఒకసారి అర్థం చేసుకుని, ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఇలాంటి వాడిని ఇమీడియట్లీ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా, ఇలాంటి వాడిని సమాజం నుంచి వెలేయాలా, చాలా సీరియస్గా 302 అనేది కేసు పెట్టాలి, మర్డర్ కేసే వాడి మీద పెట్టాలి. వాడిని ఇమీడియట్లీ చాలా సీరియస్గా అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి చేయాలి. ఎందుకంటే నిజాలు ఏమిటి అనేది మన ఇక్కడ నేను దాని జోలికి వెళ్ళట్లా, ఎందుకంటే అమ్మాయి చనిపోయింది కాబట్టి నేను వెళ్తున్నాను. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసులు చూస్తారు. ఇప్పుడు మనకి ఏంటంటే టీవీలో ఏదైతే వచ్చిందో, ఆన్లైన్లో ఏదో వచ్చిందో దానికోసం అమ్మాయి చనిపోయింది బాధ కాబట్టి మనం మాట్లాడుతున్నాం తప్ప అక్కడ ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరిగితే డిఫరెంట్ జరుగుతుంది. కానీ ఏదేమైనా ఆడపిల్ల వైపే మన సపోర్ట్ ఉంటుంది. దయచేసి ఆడపిల్లలకు ధైర్యంగా ఉండండి, గట్స్తో అవసరం అనుకుంటే ఇలాంటి తేడా వస్తే లాగి 4 కొట్టండి, అంతే తప్ప మీరు సూసైడ్ చేసుకునే పరిస్థితి రావద్దు. తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, సమాజాన్ని గుర్తుపెట్టుకోండి, మీ అంతా మీరు బతకగలుగుతారని నమ్మకంతో ఇది ఆడపిల్లందరికీ కూడా లెసన్గా ఉండాలి. ఎందుకంటే చనిపోవద్దు, చనిపోయి సాధించేది లేదు, నిలబడి సాధించాలి. అలాంటి వాడు సమాజంలో అని వాడిపోవాలి తప్ప మీరెందుకు చనిపోవాలి అనేది ధైర్యం తెచ్చుకోండి, నిలబడండి అని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.